సిర్పూర్ టీ నియోజకవర్గంలో పోడు భూములను స్వాధీనం చేసుకోవడం ఫారెస్ట్ అధికారులు మానుకోవాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. కాగజ్ నగర్ మండలంలోని కడంబా శివార్లో గల పోడు భూముల్లో గత 2 రోజులుగా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారనే విషయం తెలుసుకుని పోడు రైతులతో కలిసి పోడు భూములను సందర్శించారు. పోడు బలగాలను వెంటపెట్టుకుని ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా పోడు భూములను స్వాధీనం చేసుకుంటున్నారని తెలిపారు. చెట్లను నాటుతున్నారని, ఇది ప్రభుత్వ విధానానికి వ్యతిరేకమని, ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా ఫారెస్ట్ అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. డ్రైవ్ పెట్టమని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. మొన్నటికి మొన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కాగజ్నగర్ వస్తే మైక్ లా చెప్పడం జరిగింది అందరికి సమక్షంలో. కొత్తగా మేము ఒక్క చెట్టు కూడా పెట్టము, పోడు భూముల జోలికి పోము, పోడు రైతులను ఇబ్బంది పెట్టము. ఈ నిర్బంధ కాండ కేసీఆర్ పాలన కూలిపోతే, కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతే నిర్బంధకాండ ఆగిపోతుంది అనుకున్నాం. కానీ మళ్ళీ పోలీసులను అడ్డం పెట్టి ఇవాళ ఒక బెటాలియన్ పూర్తిగా ఒక బస్సుల్లో పోలీసు వాళ్ళు దిగి మళ్ళీ నిర్బంధ కాండకు శ్రీకారం చుట్టిండ్రు. చాలా దారుణమైన విషయం. నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి చెప్తున్నా, రేపు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మన జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు వస్తున్నారు. ఉట్నూరులో ఆయన సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. నేను వారికి పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను మీరు రిపీట్ చేయకండి. గత ప్రభుత్వం దాష్టీకాల వలన, దౌర్జన్యాల వలన చాలా మంది పోడు రైతులు ప్రాణహిత పరివాహకం నుంచి మొదలు పెడితే కొత్తగూడెం వరకు, భద్రాచలం వరకు, ఖమ్మం వరకు చాలా ఇబ్బందులు పడ్డారు. దాదాపు 25 నియోజకవర్గాల్లో ఇంకా పోడు సమస్య ఇంకా జటిలంగానే ఉంది. తరతరాలుగా సాగు చేసుకున్న 40-50 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, కొంతమంది ఎస్టీలు కూడా ఉన్నారు. వారికి కనీస జీవనాధారం లేకుండా చేసే ఈ ప్రక్రియ ఏదైతే ఉన్నదో దాన్ని విడనాడాలి. తప్పకుండా పోడు రైతులకు న్యాయం చేయాలి. మేము ప్రతిపక్షంగా తప్పకుండా ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకొస్తాం. రాబోయే 10 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు